కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ కేసు ఎంత సంచలనం రేపుతుందో మనకు తెలిసిందే. అసలు ఈ కేసు ఎటు డైవర్ట్ అవుతుందో ఎవరికి అర్థం అవ్వట్లేదు. రోజుకో విధంగా మారుతుంది కేసు. మనకు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి చంపేశారు. మనకి ఫస్ట్ న్యూస్లో తెలిసిన విషయం పోస్ట్ మార్టం నివేదికలో ఆమె ప్రైవేట్ పార్ట్లపై గాయాలు చేసి చంపేశారు అనేసి. అది చేసింది టెంపరీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన ఒక వ్యక్తి అని తేల్చారు. ఫస్ట్ ఒకే వ్యక్తి అని తేల్చిన దాని తర్వాత ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని గ్యాంగ్ రేప్ అని తెలిసింది. అసలు ఇలాంటి కేసెస్లో 48 గంటల్లో నిందితులని పట్టుకోవాలి, కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం చాలా నెమ్మదిగా వ్యవహరించింది. అసలు ఎవరిని కాపాడదామని అంత నెమ్మదిగా వ్యవహరిస్తుందో ఎవరికి తెలియదు. ఇలాంటి కేసుల్లో సాక్ష్యాలు తారుమారు చేసేస్తారని హైకోర్టు తక్షణం సిబిఐకి బదిలీ చేయాలని ఆదేశించింది. సిబిఐకి బదిలీ జరిగిన తర్వాత ఆర్జికర్ ఆసుపత్రిలో అల్లరి మూకలు హాస్పిటల్ని ధ్వంసం చేశాయి. అసలు పోలీసు వాళ్ళు కంట్రోల్ కూడా చేయలేదు. ఒకవైపు డాక్టర్లు ధర్నా చేస్తుంటే ఈ అల్లరి ముక్కలు వచ్చి హాస్పిటల్ని ధ్వంసం చేశారు. టీఎంసీ ఎంపీ ఏమో బీజేపీ వాళ్ళు చేశారు అంటున్నారు, బీజేపీ వాళ్ళు టీఎంసీ గుండాలు చేశారు అని చెప్తున్నారు. ఈ కేసు కాస్త పొలిటికల్ ఇష్యూగా మారింది. ఇప్పుడు పోలీసులు ఇవన్నీ నిజం కాదు అని చెప్తున్నారు. పోస్ట్ మార్టం ప్రక్రియ మొత్తం మెజిస్ట్రేట్ ఎదుట జరిగింది. ఆమె శరీరంలో ఎలాంటి ఎముకలు విరగలేదు. ఆమె పైన సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్తలు వచ్చాయి. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అసలు ఇలాంటి వార్తలు సమాచారం వారికి ఎలా దొరుకుతుంది అని కోల్కతా పోలీస్ చీఫ్ వినేష్ గోయల్ చెప్పారు. మరోవైపు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులకి సిబిఐకి అల్టిమేటం ఇచ్చారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో ఉన్న పెద్ద ట్విస్ట్ ఏంటంటే మమతా బెనర్జీయే వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రి, ప్లస్ ఆమెనే హోమ్ మినిస్టర్, ప్లస్ ఆమెనే హెల్త్ మినిస్టర్. ఇప్పుడు మనం చూడాలి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో. అసలు మన దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. రోజుకు ఎన్నో జరుగుతున్నా మనకు తెలిసివి చాలా తక్కువ. ఎప్పుడైతే మీడియా ఫోకస్ పెట్టి చూపెడితే మనకు తెలిసినవి నిర్భయ ఘటన, కథువా అది జమ్మూ కాశ్మీర్లో జరిగింది, 8 ఏళ్ల పాప పైన అత్యాచారం జరిగింది కదా ఆ కేసు, ఉన్నావు అనేసి యూపీలో జరిగింది, ఇంకా హత్రాస్ అని యూపీలో జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మీడియా హైలైట్ చేస్తే మనకు తెలిసాయి. అసలు ఇలాంటి కేసెస్ మన దేశంలో రోజు ఎన్నో జరుగుతున్నాయి, కానీ అవి మనకి కనబడవు అంతే. అసలు ఎంతోమందికి శిక్ష పడుతుంది. ఆ శిక్షలు ఉన్నా అసలు వాళ్ళకి భయం అనేది లేనే లేదు. అసలు లోపం మనం చేసే చట్టంలోనే ఉంది. ఒకటికి కూడా చట్టం అంటే భయం, భక్తి లేవు. ఇప్పుడున్న చట్టం ప్రకారం రేప్ చేసిన వాడికి 10 సంవత్సరాల జైలు, లేకపోతే లైఫ్ లాంగ్ జైలు ఎక్స్టెండ్ చేయవచ్చు, లేకపోతే ఫైన్. ఇవి అసలు భయపడే విధంగా లేనే లేవు. అత్యాచారం చేసిన వ్యక్తి నిరూపణ అయిన వెంటనే ఉరిశిక్ష లేకపోతే అవయవాలు తీసేసే చట్టాలు రావాలి. పాపం ఒక వైద్యురాలు చనిపోతే న్యాయం చేయకుండా రాజకీయాలు చేస్తున్నాయి. అలాంటి పార్టీలు వైఖరి మార్చుకొని కొత్త చట్టాలు అమలుకు వెంటనే బిల్ పాస్ చేయాలి అని ఒత్తిడి తీసుకురావాలి. ఇవన్నీ దేవుడు చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ సాక్షిగా ఒక కఠినమైన బిల్లు వస్తే ఇలా చెయ్యాలి అని ఏ ఒక్కడికి ఆలోచన కూడా రాదు.